హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు మనకు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ మీకు ఎలాంటి రిలేటెడ్ అప్డేట్స్ అయినా మనకి ఛానల్ అయితే రావడం జరుగుతుంది. మన ఛానల్ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం గ్రూప్ డి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, మనకు అన్ని డౌట్స్ సంబంధించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. గ్రూప్ డి 2026 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి టోటల్ వేకెన్సీస్ 22,000 అప్రాక్సిమేట్ అయితే ప్లస్ అయితే రావడం జరిగింది. దీంట్లో మనకు చాలామంది వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పేసి మనకు నోటీస్ అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది. అది రియలే, బట్ మనకు ఇంక్రీజ్ అనేది రాకపోవడం అనేది పైన ఉండే అధికారుల ద్వారా మనకు నిర్ణయించడం జరుగుతుంది. అప్రాక్స్ 50-50 ఛాన్సెస్ అన్నీ అయితే చెప్పగలను. 90%, 100% వస్తాయి అయితే నేను చెప్పలేను. ప్రజెంట్ మనకైతే 22,000 అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక అప్లికేషన్ ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు 10th ఆర్ ఐటీఐ రెండు ఎలిజిబులే. మనకు కంపల్సరీ ఏంటంటే లాస్ట్ టైం కదా కేసు వేసినట్టు కాకుండా ఇప్పుడు మనకు క్లియర్గా మనకైతే ఏదైనా అప్లికేషన్ అయితే ఎలిజిబుల్ మినిమం 10th క్లాస్ పాస్ అయ్యంటే సరిపోతుంది. ఇక ఎలిజిబిలిటీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏజ్ వచ్చేసి అప్రాక్సిమేట్ 18 to 33 ఇయర్స్ వరకు అయితే ఎలిజిబుల్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మనకు 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి మనకు 3 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు నోటిఫికేషన్లో అప్లికేషన్ డేట్ అనేది 31/1/2026 టు మనకు 02/03/2026 వరకు అయితే మనకు ఉండడం జరుగుతుంది. ఈ డేట్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. చిన్న మార్పు మనకు యాక్చువల్లీ 21st నుండి రావాలి, కాకపోతే 31st అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇది మనకు డేట్స్లో వచ్చిన మార్పు. ఇక క్యాస్ట్కి సంబంధించి మీకు ఇక ఫుల్ నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. దాంతోపాటుగా క్యాస్ట్ అప్డేట్ అయితే ఒకటైతే రావడం జరుగుతుంది. ఈ ఫార్మాట్లోనే మనకు పర్టికులర్గా ఈ విధంగా అప్లై చేసిన వారికి మాత్రమే మేము అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి మనకైతే కొత్త రూల్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకి నేను ఫుల్ వీడియో అయితే నేను క్లియర్గా వీడియో చేస్తా. క్లియర్గా ఒక వీడియో అయితే పర్టికులర్గా ఫామ్స్ ఉంటాయి. మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒకేసారి క్యాస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఓబీసీ వాళ్ళు రెన్యువల్ అయితే చేసుకోవాలి. సెంట్రల్ నామ్స్ ప్రకారం అయితే మనకు క్యాస్ట్ అప్డేట్ అయితే చేయించుకోవాల్సి జరుగుతుంది. ఫామ్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వెళ్తే ఎలా అయితే మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతాం, రిజెక్ట్ కాకుండా ఏ విధంగా చూసుకోవాలనేది నేనైతే క్లారిటీ ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు సిలబస్ కానీ అండ్ పీఈటీ కానీ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఇంకొక వీడియో అయితే పర్టికులర్గా చేయడం జరుగుతుంది. ఈ మూడింటికి సంబంధించి ఒకే వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ కంపల్సరీ. ఓకేనా? ఇంకా ఫైనల్గా మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకు జూలై నుండి సెప్టెంబర్ మ్యాక్స్ ఈ బిట్వీన్లోనే 90% ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా వెల్గా ప్రిపేర్ అవుతారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. జై హింద్.